ధర్మ కార్యము చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ధర్మ కార్యము చేయాలి. అందుకనే రెండు అంగీలు ఉంటే ఒక అంగీ లేని వారికి ఇవ్వమనడా లేదా? ఇవ్వమన్నాడు. 2 పూట్ల ఆహారం ఉంటే లేని వారికి 1 పూట ఆహారము పెట్టుమన్నాడు. ఇది ధర్మ కార్యము. నీకు కలిగిన నుంచి లేని వారికి ఇవ్వడము, ఇది ధర్మ కార్యము. ఇలాంటివి క్రైస్తవులముగా, దేవుని యొక్క బిడ్డలముగా మనము చేసేవారముగా, ధర్మ కార్యములు చేసేవారముగా, ధర్మము చేసేవారముగా మనం ఉండడం చాలా అవసరమై ఉంటుంది. నిజంగా నీ జీవితంలో నీవేదైనా కలిగి ఉన్నప్పుడు లేదు అనడానికి వీలు లేదు. నీ దగ్గర కలిగి ఉన్నప్పుడు, నీకు ఇయ్యగల సొమ్ముత ఉన్నప్పుడు, పెట్టగల సొమ్ముత ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సహాయం చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ధర్మము చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ధర్మ కార్యం చేసే వ్యక్తిగా నీవు ఉండాలి.